ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో ఇళ్ల పట్టాలకి అంటే కొత్తగా మళ్ళీ ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇళ్ల పట్టాలకి భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఇస్తామని అయితే కనుక కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొదటి విడతలో అయితే కనుక వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు అయితే శాంక్షన్ చేస్తామన్నారు. ఎంతమందికి శాంక్షన్ అవుతున్నాయి ఏంటి అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పక్కా ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్తూ ఉన్నారు. పట్టణాల్లో నిర్మాణానికి ఇప్పటికే 3.86 లక్షల మంది అయితే కనుక వినతి పత్రాలు అయితే సమర్పించారు. ఇంక వివరాలు చూస్తే సొంత ఇంటి కోసం పేదల నుంచి ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఇళ్ల మంజూరు కోసం గత ఏడాది డిసెంబర్లో దరఖాస్తు స్వీకరణలు ప్రారంభించగా, అంటే ఒక నెల రోజుల క్రితం నుంచి ప్రారంభించగా ఇప్పటి వరకు 3,86,000 మంది నుంచి వినతులు అందాయి. అర్హుల నుంచి ఇంకా దరఖాస్తులు అయితే కనుక తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు కోసం 2 రోజుల క్రితం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 680 మంది అర్జీలు పెట్టుకున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణకు మార్చి నెలాఖరు వరకు కూడా గడువు విధించారు. అంటే జనవరి 31తో ఆల్మోస్ట్ గడువు పూర్తవుతుందని అనుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే మార్చి నెలాఖరు వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. సో అవకాశం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళు అర్హత ఉండే విధంగా అయితే కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద మార్చి నుంచి నిర్మాణాలు అయితే చేపట్టనున్నారు. వీటిలో ఇంటి నిర్మాణానికి స్థలం లేని వారితో పాటు సొంత స్థలం ఉండి ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకున్నారు. అదేవిధంగా మాకు ఇంటి స్థలం ఉందండి, ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బులు సహాయం కావాలన్న వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయ్యే డబ్బు కోసం కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. వారం రోజుల్లో కేంద్రానికి డిపిఆర్లు. PMAY 2.0 కింద కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రాష్ట్రాలకు ఇళ్లను అయితే మంజూరు చేయనుంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఇళ్ల నిర్మాణానికి గాను తొలి విడతగా కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50,000 గృహాలను మంజూరు చేసింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 50,000 గృహాలు తొలి విడతగా అయితే ఇస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే దాదాపుగా పూర్తయింది అంటున్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRను వారం రోజుల్లో కేంద్రానికి పంపేలాగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా కాకుండా కేంద్రం ఇళ్ల మంజూరుకు పలు నిబంధనలు విధించింది. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల మంజూరు చేసిన తర్వాత నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి స్థలం లేని వారికి కేటాయించడంలో జాప్యం చేస్తూ ఉండడంతో ఈసారి మొదట్లోనే భూ దస్తావేజును, లబ్ధిదారుల ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను జత చేయాలనే నిబంధన పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులు వివరాలన్నీ సేకరించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన యాప్లో పొందుపరుస్తున్నారు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కేంద్రం శాంక్షన్ చేసేసిన తర్వాత నిజంగా అవసరమైన వారికి, ఇంటి స్థలం లేని వారికి కేటాయించడంలో చాలా వరకు ఆలస్యమైపోతుంది. వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా, ఎవరు అర్హులేలాగా జాప్యం చేస్తున్నారు. సో ఇక అలా కాకుండా ఈసారి ఫస్టే ముందుగానే అప్లై పెట్టేటప్పుడే ఆ లబ్ధిదారుల ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు జత చేయాలని రూల్ పెట్టింది. సో ఖచ్చితంగా వాళ్ళకి శాంక్షన్ అయిన తర్వాత కేంద్రం దగ్గరికి వెళ్తుంది. గతంలో అయితే ఇన్ని స్థలాలను కేంద్రం శాంక్షన్ చేసేది, ఆ తర్వాత రాష్ట్రంలో అయితే ఎవరో ఒకరికి కేటాయించేవారు. అది లేట్ అయిపోతుంది. ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నా కేటాయించడం లేట్ అవుతుంది కాబట్టి ఈసారి కేంద్రం రూల్ మార్చింది. అసలు ఎవరెవరికి ఇస్తున్నారనేది ముందుగానే లబ్ధిదారుల జాబితాతో సహా పంపించమని రూల్ పెట్టడంతో ఈసారి ఇంకా అధికారులు ఆ వివరాలన్నీ కూడా ఎవరికి కేటాయించారనే వివరాలతో సహా పంపిస్తున్నారు. చాలామందికి డౌట్ వస్తుంటుంది, గతంలో హౌస్ సైట్ పొంది ఇల్లు కట్టుకోకపోయిన వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసుల్లో ఉంటే వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట జారీ చేస్తారు. అంటే కొంతమందికి కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలు ఇచ్చారు కదా, హామీ పత్రాలు ఇచ్చి, అటువంటి వారి రద్దు చేసేసి వేరే చోట స్థలం ఇస్తారు. గతంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతాల్లో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం ఆ లేఅవుట్ రద్దు చేసేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇంటి స్థలం పొందినప్పటికీ ఇల్లు నిర్మించకుండా ఉన్నవారికి ఖాళీగా ఉంచేస్తారు కదా, అటువంటి వారు కూడా స్థలం రద్దు చేసి వేరే చోట స్థలం అయితే కేటాయిస్తారు.